విజయనగర రాజధాని హంపీలో అత్యంత ఎత్తైన నిర్మాణం ఈ మహానవమి దిబ్బ. దూరం నుంచి చూస్తే ఇది ఒక సాధారణ ఎలివేటెడ్ చతురస్రాకార వేదిక వలె కనిపిస్తుంది. దగ్గరకు వెళ్ళే కొలది వివరాలు బయటపడతాయి. మొత్తం నిర్మాణం 3 పొరలలో ఒక పెద్ద చతురస్రాకార నిర్మాణంగా తయారు చేయబడింది. పైకి చేరుకోవడానికి ప్రధానంగా 2 మెట్ల మార్గాలు ఉన్నాయి. ముందు భాగం అనగా తూర్పు ముఖంగా ఏనుగులు, గుర్రాలు మరియు అనేక ఇతర వస్తువులు చెక్కడంతో ఇరువైపులా బాగా అలంకరించబడింది. పైకి ఎక్కిన తర్వాత చుట్టూ ఉన్న ప్రదేశాలు మొత్తం చూడవచ్చు. వెనుక మెట్ల ద్వారా దిగవచ్చు. 3 లేయర్ల ప్లాట్ఫామ్ శిల్పాల గొలుసులతో ఎక్కువగా ఏనుగులు ఒకదాని వెనుక ఒకటి ఫ్లూటెడ్ డిజైన్తో ఉంటాయి. నేర్పుగా చెక్కబడిన శిల్పాలు మరియు ఆభరణాలు, రాజు వెనుక నుండి నగర జీవితం, రాజు వేట దృశ్యాలు. అలాగనే ఉదయగిరి ప్రస్తుతం ఒరిస్సాలో ఉంది. ఉదయగిరిపై విజయానికి గుర్తుగా కృష్ణదేవరాయలు రాజు దీనిని నిర్మించారు. సైన్యం, మార్చ్ ఫాస్ట్లు, యుద్ధ క్రీడలు, జల క్రీడలు, రాజ జంతువుల ప్రదర్శనలు, సంగీత ప్రదర్శనలు మరియు అత్యంత ముఖ్యమైన నవరాత్రి వేడుకలు, 9 పగలు 9 రాత్రులు రాజు వేడుకలు జరిపేవారు. రాజు ఆధీనంలో ఉన్న వివిధ ప్రావిన్సుల గవర్నర్లు రాజు ఆధిపత్యానికి తమ విధేయతను ప్రతిజ్ఞ చేయడానికి రాజధాని సందర్శించే వార్షిక సందర్భంగా ఇది. రాజుకు ఇది అతని వద్ద ఉన్న సామ్రాజ్య వైభవాన్ని మరియు శక్తిని ప్రదర్శించడానికి ఒక సంఘటన. మహానవమి నాడు జరిగే సైనిక విన్యాసాలు విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల ఘనతను తెలియజేస్తుంది. మహానవమి నాడు హంపీలో జరిగిన ఉత్సవాలు గురించి వివిధ శాసనాలు ద్వారా, విదేశీ యాత్రికుల రచనల ద్వారా, సమకాలీన శాసనాలు మరియు చరిత్రకారుల ద్వారా మనకు ఈ విషయాలు తెలుస్తున్నాయి. ఈ మహానవమి దిబ్బ లేదా దసరా దిబ్బగా పిలువబడే ఈ ఎత్తైన ప్రదేశం గత వైభవానికి నిలువెత్తు నిదర్శనం. 12 మీటర్ల ఎత్తు భారీ చతురస్రాకార గ్రానైట్ బేసిన్, పైభాగంలో 24 మీటర్ల చతురస్రం, రాతి మెట్ల ముందు భాగంలో ఏనుగులు, గుర్రాలు మరియు ఇతర శిల్పాలు, యోధుల, యాత్రికుల శిల్పాలు, వేట, ఆటల నృత్యాలు, నృత్యకారులు, సంగీత విద్వాంసులు, రాజరిక సాంస్కృతిక దృశ్యాలతో చెక్కబడి ఉన్నాయి. ఇటలీ యాత్రికుడు సీజర్ ఫెడరిక్ హంపీ గురించి తన డైరీలో రాసుకున్న విషయాలు. హంపీ విజయనగర దసరా పండుగ రోజుల్లో ఆ సంబరం ఎలా ఉంటుందో ఆయన మాటల్లో. విజయనగర రాజధాని నగరం హంపీలో 10 లక్షలకు పైగా జనాభా కలిగి ఉంది. హంపీ నగరంలో వలస వచ్చిన ప్రజలు, దోపిడీకి గురైన ఎందరో సామాన్య ప్రజలు ఇక్కడ ఉన్నారు. హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు ఈ హంపీ నగరం. గొప్ప శిల్పకళా వైభవం, అత్యున్నతమైనటువంటి సాహిత్యం, స్వర్ణయుగంగా వెల్లసిల్లింది ఈ హంపీ నగరం. శ్రీకృష్ణదేవరాయల చక్రవర్తి యొక్క ఘనతను చాటేందుకు సామంతరాజులు, వారి రాణులు, దండనాయకులు, ఎందరో ప్రముఖులు దసరా ఈ 9 రోజులకు ఇక్కడికి వస్తారు. దసరా దిబ్బ వద్ద రాజుకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు, తమ విధేయతను ప్రకటించుకుంటారు. ఈ దసరా దిబ్బ వద్ద జరిగే సైనిక కవాతు ఓ అద్భుతం. విచిత్రమైన వస్తువులతో ఉన్న వివిధ దుకాణాలు, వీధుల వెంట వెళ్తుంటే పిండి వంటల వాసన గుమగుమలు, దేవాలయాలలో వేద మంత్రాలు, గంటల శబ్దాలు, వీధుల వెంట యాత్రికుల హడావిడి, పిల్లల ఆటపాటలు, వీధుల వెంట గోవుల, ఎద్దుల గంటల శబ్దాలు, 4 వీధుల కూడల్లో విన్యాసాలు చేసే దొమ్మరులు, యాత్రికుల విశ్రాంతి మండపాలలో భజనా కార్యక్రమాలు, హరికథా కాలక్షేపాలు కోలాహలంగా ఉన్నాయి. ఇంటి వాకిలి కట్టిన పూల పరిమళాలు, ఇంటిపైన ఎగరవేసిన జెండాలు ఎంతో అందంగా ఉన్నాయి. విరూపాక్ష దేవాలయాల్లో ఉన్నటువంటి వేద మంత్రాలు, విజయ విఠల స్వామి సంగీత స్తంభాల సప్తస్వర ధ్వనులు, హజరారామాలలోని శ్రీరాముని పూజా కార్యక్రమాలు వినిపిస్తూ ఉన్నాయి. కన్నడ, తెలుగు, మరాఠా, తమిళ భాషలు మాట్లాడే ప్రజలు కోలాహలంగా వీధుల వెంట ఉన్నారు. పండితులు సంస్కృత సభలు హడావిడి, పర్షియన్, ఉర్దూ మాటలు అక్కడక్కడ వినిపిస్తూ ఉన్నాయి.
వివిధ సామంతరాజుల సైన్యం, గుర్రాలు, ఏనుగులు, ఢంకానాదాలు, రెపరెపలాడుతున్నటువంటి రంగురంగుల జెండాలు కన్నుల పండుగగా ఉన్నాయి. వారికి కేటాయించిన వేదిక వద్దకు టీవీగా చేరుకుంటున్నాయి. వివిధ వేదికలపై సామంత రాజులు, రాణులు, బంధువర్గం కన్నుల పండుగగా ఉంది. మహానవమి దిబ్బ 4 వీధుల్లో నర్తకీమణుల నాట్యాలు, వివిధ గారడీ విన్యాసాలు, మరొక వైపు కుస్తీ పోటీలు. ముఖ్యంగా ఆడవారు చేస్తున్న కుస్తీ పోటీలను ప్రజలు ఆసక్తికరంగా చూస్తున్నారు. పెద్ద పెద్ద ఢంకా శబ్దాలతో చక్రవర్తి రాజమండ్రి నుంచి బయలుదేరి హజరారామాయణలోని రాజకుటుంబం పూజలు చేసి అక్కడి నుంచి ఊరేగింపుగా భవానీ అమ్మవారికి విశేష పూజలు చేసి నవమి దిబ్బ వైపుకు రాజకుటుంబం కదులుతున్నప్పుడు భవనాలపైకి చేరుకున్న స్త్రీలు రాజకుటుంబంపై పూలవర్షం కురిపిస్తున్నారు. రాజకుటుంబం ముందు కళాకారులు, నృత్యకారులు, వాయిద్యకారులతో ముందు సాగుతూ ఉంది. రాజ వీధుల వెంట బారులు తీరిన ప్రజలు చక్రవర్తికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. కొంతమంది ప్రజలు తమ యొక్క విన్నపాలను రాజరిక అధికారులకు ఇస్తున్నారు. దారిలో ఉన్న హనుమంతుని ఆలయంలో విశేష పూజలు చేసి రాజకుటుంబం ఊరేగింపు ముందుకు సాగుతుంది. దసరా సంత నిర్వహిస్తున్న వర్తకులు చక్రవర్తికి కానుకలు సమర్పించుకున్నారు. ఆ కానుకలను చక్రవర్తి అక్కడున్న ప్రజలకు పంచిపెట్టారు. వివిధ శక్తి ఆరాధకులు దున్నపోతులను, పొట్టేళ్లను బలి ఇచ్చారు. దసరా దిబ్బవద్దకు చక్రవర్తి చేరుకోగానే జయ జయ ధ్వానాలు, పండితుల పూర్ణ కుంభాలతో, వేద మంత్రాలతో, ఆశీర్వచనాలతో ఆహ్వానం అందుకున్నారు. మహానవమి దిబ్బ వద్ద తాత్కాలిక వేదికపై ఉన్న 9వ అంతస్తుకు చేరుకున్నారు. చక్రవర్తి సింహాసనం అధిష్ఠించడంతో వేడుకలు అత్యున్నత స్థితికి చేరుకున్నాయి. నగిషీ వస్త్రాలతో, కత్తులు ధరించి గుర్రాలపై 10,000 మంది సైనికులు తమ కవాతును మొదలుపెట్టారు. తరువాత 1000 ఏనుగుల అంబారీలతో దండు కదులుతూ ఉంది. ఆ వెనుక ఒంటెల కవాతు, ఒంటెల మోపురంపై కూర్చొని ఉన్న సైనికులు పొట్టి ఫిరంగులు పట్టుకొని కూర్చున్నారు. వారి వెనుక భారీ ఫిరంగులు లాగుతున్న దున్నపోతులు దండు నెమ్మదిగా కదులుతున్నాయి. విచిత్రంగా చూస్తున్న ప్రజలు ఆ తరువాత విచిత్ర వస్త్రధారణతో, వింత ఈక టోపీలతో, పొడవాటి తుపాకులు కలిగి నడుస్తున్నటువంటి పోర్చుగీసు సైన్యాన్ని ప్రజలు వింతగా ఆశ్చర్యంగా చూస్తున్నారు. వీరి తర్వాత నృత్యకారులు నాట్యాలతో విజయనగర చక్రవర్తి ముందు కాసేపు వారి ప్రదర్శనలు ప్రదర్శించారు. వారి నాట్యానికి మెచ్చి వారికి కానుకలు చక్రవర్తి స్వయంగా ఇచ్చి సత్కరించారు. ఆ తరువాత చక్రవర్తి అంగరక్షకులు గంభీరంగా ఉన్నారు. పొడవాటి బల్లాలు, పదునైన కత్తులు కలిగిన కవాతు చేయసాగారు. వారి తర్వాత సామంతరాజుల సైన్యం, బాణాలు కలిగిన సైన్యంతో ఎంతోమందిని ఆకట్టుకున్నాయి. వారి వెనకాల మదురై నాయకరాజు దళం, తంజావూరు అశ్విక దళం, బెంజినాయక పాదాదళం, వెల్లూరు నాయక దళం, ముసునూరి, రేచెర్ల, పెమ్మసాని, శ్రీకాళహస్తి నాయకుల దళం వారి సైనిక శక్తిని ప్రదర్శిస్తూ సాగాయి. చిత్రదుర్గ నాయకుని కాల్బలం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీరందరూ చక్రవర్తికి విధేయత అర్పిస్తూ ముందుకు కదులుతూ ఉన్నారు. ఈ ఉత్సవం మొత్తం సాయంత్రం వరకు కొనసాగింది. ఆనాటి దసరా కొలువును చాలించి చక్రవర్తి ఏనుగు అంబారి ఎక్కి విరూపాక్ష సాయంత్రపు పూజకు కదిలారు. రాజరిక అధికారులు, సామంతరాజులు, దండనాయకులు చక్రవర్తిని అనుసరించసాగారు. నగర రక్షకులు వీధుల వెంట దీపాలను వెలిగించసాగారు. ఉదయం నుంచి జరిగిన వేడుకలను ప్రజలు ఘనంగా చాటుకుంటూ వేడుకలకు ముగింపు పలికారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొకరికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నా వీడియోలు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.